బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్లో కలర్ఫుల్ డ్యాన్స్తో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఫుల్ సీరియస్గా ఉన్నాడనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 9లో జరగాలనే తప్పులు ఈ వారంలో జరిగాయంటూ షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. ఇక నాగార్జున రాగానే హౌస్ మేట్స్కి షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని. ఈ వారం ఒక్కొక్కరిని కడిగి పడేస్తూ ముందుగా తమ్చా అండ్ ఇమాన్యుయల్ లేపుతూ, తనుజ నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి దేనికోసం వచ్చావమ్మా? క్యాప్టెన్సీ బెగ్గింగ్ కోసమా? బెగ్గింగ్తో ఆడుకుంటే ఏదీ రాదు, ధైర్యంగా ఫైట్ చేసి సపోర్ట్తో సంపాదించుకోవాలి, అంతేగాని అయిపోయిన తర్వాత ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పు అంటూ సీరియస్ అయితే అయ్యాడు. ఇమాన్యుల్ తనుజను సేఫ్టీ కార్డ్ యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గౌరవ్కు ఛాన్స్ ఇవ్వకుండా కన్నింగ్ గేమ్ ఎందుకు ఆడారు? గౌరవ్ కూడా కష్టపడి ఆడాడు కదా. మీ ఇద్దరి వల్ల గౌరవ్కు చాలా అన్యాయం అయితే జరిగింది. మీ ఇద్దరు సేఫ్ గేమ్ ఆడటానికి కోసం పక్కవారిని కూడా తొక్కేస్తారా? ఇది ఎక్కడి న్యాయం అంటే సీరియస్ అయితే అయ్యాడు. ఇంత సేఫ్ గేమ్ ఆడితే ఆడియన్స్ దృష్టిలో మీరు చీప్ అయిపోతారు. ఏదైనా కానీ న్యాయంగా ఆడండి, అది మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది, మీరే విజేతలుగా నిలుస్తారు. అంతేకాని ఇలా స్టూపిడ్ గేమ్స్ ఆడకుండా సేఫ్ అయితే ఉండకండి అంటూ సీరియస్ అయితే చెప్పాడు. మరి ఈ వారం గౌరవ్కు అన్యాయం జరిగిందా లేదా అనేది మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.